పంచాయతీ ఎన్నికలు వచ్చిన వేళ నేను ఎర్రవల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను ఎన్నికలలో నిలబడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఏ రకంగా ఎన్నికలను మీరందరూ కలిసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి, ఇంకా అదేవిధంగా ఈ ఎలక్షన్లో 100% మనం గెలిచి కాంగ్రెస్ అధికార పార్టీ అయిన ప్రసాదన్నకు మనం గిఫ్ట్గా ఇవ్వాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలన్నీ ఎన్ని వచ్చినా అర్హులందరికీ అభివృద్ధి ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదే హౌసింగ్ పొజిషన్ సర్టిఫికెట్లు కానీ, ఇంకా అభివృద్ధి పనులు ఏ రకంగా సారుకు నేను అసెంబ్లీ ఎలక్షన్లో ముందు చేరిన పార్టీలో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలనే ఉన్నా. ఇప్పుడు జెండలు వచ్చింది, 25 ఏళ్ళకు నాకు అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దయ వల్ల నాకు రిజర్వేషన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వల్ల నాకు 3 పిల్లల జీవో తొలగించడం జరిగింది. ఆ జీవో వల్ల నేను ఇలా నామినేషన్కు అర్హుడిని, నేను ఇలా సర్పంచ్గా పోటీ చేయడానికి అర్హుడు అవునందుకు కాంగ్రెస్ పార్టీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా ఎర్రవల్లి నుంచి నేను గెలిచి ప్రసాదన్నకు మద్దతునైతా. ప్రసాదన్న ఆశీర్వాదాలతో నేను పార్టీ నుంచి ఎన్నికల నిలబడి విజయం సాధించి వస్తానని చెప్పి వచ్చిన. నాకు గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ సుభాన్ రెడ్డి, కాంగ్రెస్. ఇప్పుడు ఉంగరం గుర్తు. ప్రజల మద్దతు ఎట్లుంది? ప్రజలందరూ నా మీద ప్రేమతో ఉన్నారు. నేను ఎటువంటి ఎవరికి ఇబ్బంది పెట్టలే, ఎవరికి ఆశించలే. ఇప్పుడు అందుబాటులో ఎర్రవల్లి విలేజ్లోనే ఉంటా. నేను ఒక రైతు వ్యవసాయం చేసుకుంటా. నేను 25 ఏళ్ళ కింద కూడా సర్పంచ్ అయినా, మళ్ళీ నాకు అవకాశం రాలే. అందుకే నేను ప్రజల్లోనే ఉండి ఊళ్ళోనే ఉంటా, 24 గంటలు అందుబాటులోనే ఉంటా, పబ్లిక్ సేవ చేసుకుంటూ. ఇప్పుడు కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా నేను ఊళ్ళో ముందంటుండి పబ్లిక్ సేవలు చేయడానికే నేను రెడీ ఉన్నాను. ఇప్పుడు కూడా ఊళ్ళోనే ఉంటా. ఈ విజయం అందరి ఆశీస్సుతో నన్ను గెలిపించగలరని నేను కోరుకుంటున్నాను. శుభదినం. ఈ గ్రామ పంచాయతీ ఎర్రవల్లి గ్రామంలో అన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సెకండ్ విడత. అయితే మా విలేజ్ వరకు వస్తే ఎర్రవల్లి గ్రామంలో ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ధర్మపరంగా అయితే ఇప్పుడు అందరికీ తెలుసు, ధర్మం అధర్మం అనేది అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎర్రవల్లి గ్రామ ప్రజలు అందరూ కూడా ఆలోచించి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని, సుభాన్ రెడ్డిని అఖండ విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ఉంగరం గుర్తు 3వ వార్డులో కూడా గౌన్ గుర్తు. నేను నర్సులు పెట్టిన నర్సులు. నేను ఇంతకు ముందు కూడా మేము కలిసి ఉన్నాం. మా వార్డులో కూడా అందరూ మేరే ఉండాలని కోరుకున్నారు. దానికి కూడా అందరూ సహకరిస్తున్నారు. మేము కూడా వాళ్ళకు కూడా గట్టిగానే మంచిగా చెప్తున్నాం. మీకు ఏది కావాలంటే అది సహకరిస్తాం. వార్డు పరంగా ఏ విషయం ఉన్నా ఏది ఉన్నా కానీ తీరుస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి అఖండ విజయంతో గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒకసారి ఆలోచించి సుభాన్ రెడ్డిని ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎర్రవల్లి గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.